హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ గురు. సో ఫ్రెండ్స్, ఒక లైవ్ ట్రేడ్లో ఉన్నాను. ఆల్రెడీ 60 క్వాంటిటీస్ తీసుకుని ఉన్నాను. ప్రజెంట్ మనం 2627 ప్రాఫిట్లో ఉన్నాం. అలాగే ఆ, ఆ, అవును. ఆ, ఉమ్, 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 ఉమ్. రెడీగా ఉన్నా. ఆ, కొట్టేశా. సో ఫ్రెండ్స్, 3759 ప్రాఫిట్ వద్ద క్లోజ్ చేశా. సో ఇది పొజిషన్ అనమాట. ఇక్కడ తీసుకున్నాను. ఆల్రెడీ నేను 2000 ప్రాఫిట్లో ఉన్నా. ఇక్కడ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ వరకు వెళ్తాడు, ఇంకా ప్రాఫిట్కి వెళ్తాడు. బట్ చాలు, నా మార్నింగ్ 3759 ప్రాఫిట్ అనేది ఇనఫ్ ప్రాఫిట్. మళ్ళీ మంచి పొజిషన్లో నేను ఎంట్రీ ఇచ్చి ఈరోజు మంచి ఎక్స్పైరీ కాబట్టి ఒక మంచి ప్రాఫిట్ సంపాదిద్దామనే ఆలోచనతో ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తూ ఉండండి. నేను మళ్ళీ ఒక మంచి పొజిషన్ వస్తే నేను పాజ్లో పెడితే అప్పుడు బై చేస్తా, అప్పుడు మళ్ళీ రికార్డింగ్ ఆన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బై బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, సో ప్రజెంట్ 4200 ప్రాఫిట్లో ఉన్నా. ఒక ట్రేడ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ ఒక కాల్ తీసుకున్నాను. బ్యాంక్లో భాగం కిందకు వస్తున్నాడు, బట్ వెయిట్ చేస్తున్నా. 195లో తీసుకున్నాను నేను. యాక్చువల్లీ 20 రూపీస్ ప్రాఫిట్కి వెళ్ళినా కూడా స్పేర్ ఆఫ్ చేయలేదు. కొంచెం పైకి వెళ్తాడన్న ఉద్దేశంతో. సో ఈ ట్రేడ్ చేసి ఇంక నేను ఆల్మోస్ట్ ఈ రోజుకి ఆపేస్తాను, వేరే పనులు ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే 193లో ఉంది, 196లో ఉంది ఫ్రెండ్స్. లైక్ ఇప్పుడు నేను 192లో తీసుకున్నాను. ప్రజెంట్ అది 203లో ఉంది. 192లో తీసుకున్నా. 220 దాటితే కానీ నేను స్క్వేర్ ఆఫ్ చేయను. చూస్తున్నారు కదా, 210, 212, 220, 221 స్క్వేర్ ఆఫ్ చేస్తే, సో వెయిట్ 213,
220. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మేము ఇంతకుముందు చూసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 4200లో ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్లీ 25 రూపీస్ 30 రూపీస్ ప్రాఫిట్ దాటినా నేను ఇంకా స్క్వేర్ ఆఫ్ చేయలేదు. ఎందుకంటే చూసారు కదా, మంచి బ్రేక్ అయింది, ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది, క్యాండిల్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడే స్క్వేర్ ఆఫ్ చేశాను, 226కి స్క్వేర్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. చూసారు కదా, 230కి 190 సుమారుగా 230 అంటే ఒక్కటే లాటు 40 రూపీస్ క్యాచ్ చేశాను అనమాట. ఒక్కటే లాటు 40 రూపీస్ క్యాచ్ చేసి, అంటే ఓన్లీ ఒక లాటుకి 800 రూపీస్ వచ్చింది నాకు అన్నట్టు లెక్క. ఒకటే లాటుకి 800 రూపీస్ తీసుకొచ్చాను. సో ఓవరాల్గా 4832 రూపీస్ ప్రాఫిట్తో ఫ్రెండ్స్ ఈరోజు 4832 రూపీస్ ప్రాఫిట్తో ఆల్మోస్ట్ ఇక నేను చేయను, నాకు కూడా వేరే పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, బయటకు వెళ్ళిపోవాలి. ఈ అమౌంట్తో నేను ఇప్పుడు ట్రేడ్ క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొకటి తీసుకున్నాను, ఇంకా అది నడుస్తూ ఉంటుందండి. 5 క్లోజ్ చేస్తాను. సో మీరందరికీ 5000 క్లోజ్ చేస్తాను నేను. చూస్తారు కదా, 5062 రూపీస్తో ఇంకా నేను క్లోజ్, ఇంక మ్యాక్సిమం నేను ఇంకా ఎంటర్ అవ్వను. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది పైకి వెళ్ళాల్సిన ఉద్దేశంతో తీసుకున్నాను నేను. సో 5000 మార్క్ అన్నది రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో. ఇప్పుడు చూసారా, 290 వెళ్ళింది, 290 300 వెళ్ళింది. నేను ఎంత తీసుకున్నాను చూడండి. ఒక్క క్షణం ఆగుంటే పరిస్థితి ఏంటి, 225కి 230 తీసుకొని 225 క్లోజ్ చేస్తాను. అది ప్రజెంట్ ఎంత వెళ్ళింది అనేది చూడండి, 300 వెళ్ళింది ఒక్క క్షణంలోనే. సో ఇవన్నీ మనకు తెలుసు, కానీ మన వ్యూ మనకు ఉంటుంది. మనకి మార్కెట్ మొత్తం తినేద్దామనే ఆలోచన అవసరం లేదు. మినిమం మన వ్యూ ప్రకారం మన ప్రాఫిట్ మనకు ఉంటే చాలు అన్నది నా ఎస్టిమేషన్. సో ఫ్రెండ్స్, టుడే 5062 రూపీస్తో నేను మార్కెట్ క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బై బాయ్.